తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మాదాపూర్లోని స్ట్రీట్ ఆర్ట్ గ్యాలరీలో ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ అండ్ టాక్ షో ఏర్పాటు చేశారు. మూమెంట్స్ అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ సంస్థకు చెందిన ఫోటోగ్రఫీ స్టూడెంట్స్ ఈ ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. దాదాపు 50కి పైగా ఫోటోలు ఎగ్జిబిషన్లో ఉంచారు. ఈ ప్రదర్శనలో ఫోటోగ్రఫీలో నిష్ణాతులైన వారు వారి అనుభవాలను పంచుకున్నారు. మూమెంట్స్ అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ అనే సంస్థలో మేము తెలుగులో ఇంగ్లీష్లో ఫోటోగ్రఫీ నేర్పిస్తున్నాము. అయితే మా విద్యార్థులే కాకుండా ప్రముఖులు ఎవరైతే మా రంగంలో నిపుణులు ఉన్నారో వైల్డ్ లైఫ్లో, ట్రావెల్లో, డాక్యుమెంటరీలో, ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీలో వీళ్ళందరినీ మేము గెస్ట్ లెక్చర్గా ఇన్వైట్ చేసి వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మా పిల్లలతో షేర్ చేసుకునేటట్లుగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ అండ్ ఫోటో టాక్స్ నిర్వహించడం అనేది జరిగింది. దీంట్లో మొత్తం మేము 56 ఫొటోస్ ఎగ్జిబిట్ చేస్తున్నాము. ఇందులో కొన్ని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫొటోస్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇది మన తెలంగాణ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేయడం వలన మేము కలిసి చేయడం అనేది జరిగింది. సో స్టూడెంట్స్, ఫోటోగ్రఫీ ఎంతూజియాస్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి నెట్వర్కింగ్ సెషన్స్లో వింటే రియల్ టైంలో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళవి అన్నీ కలిపి ఒక 50 పిక్చర్స్ ఉన్నాయి. ఇది కాకుండా హైదరాబాద్ నుంచి ఒక 10 మంది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ వర్క్స్ ప్రజెంట్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ గ్యాలరీలో ఈ పెట్టడం రీజన్ ఏంటంటే వాళ్ళ వర్క్స్ ముందుకు తీసుకొచ్చి దాని అసెస్ చేయటము, ఆర్టిస్ట్గా ముందుకు ఎదగడము, ఇది ఒక రకమైనటువంటి బిగినింగ్ అవుతుందన్నమాట. సో ఇది కాకుండా కూడా మంచి సీనియర్ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ కెరీర్స్లో వాళ్ళు ఎట్లా చేశారు ఇదంతా అనేది ఈ జనరేషన్కి వాళ్ళు చెప్పగలిగేది చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం గూగుల్లో సెర్చ్ చేసినా మీకు అన్నీ దొరికిపోతాయి సీక్రెట్స్. కానీ వాళ్ళ సీనియర్స్ వాళ్ళు చేసినవి, వాళ్ళు పాటించినవి ప్రిన్సిపల్స్ అన్నీ ఇప్పుడు జనరేషన్ లేదు. సో అటువంటి టాక్స్, అటువంటి మాస్టర్స్ వాళ్ళని సిటీలో ఉన్న వాళ్ళే, చాలా వరకు ఏంటంటే హైదరాబాద్ నుంచి ఉన్న వాళ్ళే వచ్చి ఇక్కడ షేర్ చేయడం జరుగుతుంది. ఈవెన్ లేడీస్ కూడా నేర్చుకోవచ్చు అండ్ చాలామంది లేడీస్ కూడా ఉన్నారు. సో దీంట్లో నేను నేర్చుకున్న స్లో షట్టర్ అండ్ డబుల్ ఎక్స్పోజర్ ఫోటో ఇవాళ పెట్టామన్నమాట. మా ఎగ్జిబిషన్ ఆర్ట్ గ్యాలరీలో జరుగుతుంది 3 days, టుడే, టుమారో అండ్ ఆన్ 30th of June. సో చాలా డిఫరెంట్ ఫోటోగ్రాఫర్స్ కూడా వస్తున్నారు. మీరు యూ కెన్ కమ్ అండ్ లెర్న్. అండ్ వీ లెర్న్ ఫ్రమ్ దిస్ పిక్చర్ ఇస్ ఐ వాజ్ డిపెక్టింగ్ ద emotion and the pain that a woman goes through, and even though she smiles in the outer way, she తను ఎంత బాధపడుతుందో తను అవుటర్ వరల్డ్కి చెప్పదనమాట. సో ఆ ఒక్క స్మైల్తో తను ఎక్కడికి వెళ్ళినా తను వెళ్తుంది అనమాట. దట్స్ ద పెయిన్ ఐ షోయింగ్ ఇన్ దిస్ పిక్చర్. డైలీ ఈవినింగ్ అట్లా కెమెరా పట్టుకొని వెళ్ళిపోతుండే బయటికి. అయితే ఒకరోజు ఈ ఫోటో ఇది చూసిన నేను, ఒక అతను టాటూ వేయించుకుంటుండు. ఫుల్ బ్లడ్ వస్తుంది, అయినా కూడా తను పెయిన్ని భరించుకుంటూ టాటూ వేయించుకుంటుండే. ఏందని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇట్లా అమ్మ అని హిందీలో రాపించుకుంటుండే. అతను హిందీలో టాటూ వేయించుకుంటుండే. అంత బ్లడ్ వస్తున్న కూడా తట్టుకొని తన తల్లి మీద తనకున్న ప్రేమని చూపించుకుంటుండు. అది నేను ఫోటో ద్వారా చాలామందికి చూపించాలనుకున్నా. సో అది క్లిక్ చేసి